ఓకే. అండ్ టెల్ మీ అబౌట్ బెటర్ ఆఫ్ వితిక గురించి చెప్పండి అసలు. తన గురించి చెప్పండి. తనతో కూడా అంతే, తను వీడియోలో కూడా మీరు అంతగా ఇంటరాక్ట్ అవ్వరు కదా అసలు, షైగా వెళ్ళిపోతూ ఉంటారు మీరు. తను స్ట్రాంగ్గా ఉంటుంది, మిమ్మల్ని ఎప్పుడు కొంచెం అప్పుడప్పుడు తను అంటే తన ద్వారానే మిమ్మల్ని చూస్తూ ఉంటారు. సో తన గురించి చెప్పండి. తను అట్లా అసలు ఎట్లా అయింది అసలు మీ ఇద్దరి? చెప్పాను కదా ఇందాకే, షీఈ్ మై మెయిన్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్. అండ్ మేమిద్దరం పడ్డానండి ప్రేమలో మరి అని ఒక సినిమా చేసాము. సో ఆ సినిమాలో నాకు తను పరిచయం అయింది. అండ్ ఫస్ట్ నాకు వెరీ గుడ్ ఫ్రెండ్, షీ వాజ్ లైక్ నాకు చాలా మంచి ఫ్రెండ్లా మా బాండ్, మా రిలేషన్ స్టార్ట్ అయ్యి, అండ్ దెన్ వీ బికేమ్ హస్బెండ్ అండ్ వైఫ్ నౌ. అంటే నాకు అనిపించింది ఇప్పుడు కూడా అలానే ఉంటారు, ఎక్కువగా హస్బెండ్ అండ్ వైఫ్ ఫ్రెండ్స్ గా ఎక్కువగా అనిపిస్తారు. ఆ బాండింగ్ చాలా బాగుంటుంది అసలు చూడడానికి కూడా. సో అండ్ తను ఒంగోలు కదా, ఒంగోలు అమ్మాయి వితిక గారు కాదండి, భీమవరం. సో భీమవరం అల్లుడు ఎట్లా అనిపించింది? స్టార్టింగ్ లో వెళ్ళారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. సో భీమవరం అల్లుడికి రాజు మర్యాదలు అన్ని చాలా ఉంటాయి. చాలా 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 బాగా చూసుకుంటారు నన్ను వాళ్ళ ఊళ్ళో అందరూ. ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళ బాబాయ్ పిన్ని, మమ్మీ డాడీ అని పిలుస్తుంది చిన్నప్పటి నుంచి వాళ్ళని. సో వాళ్ళని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఎప్పుడు వెళ్ళినా. మేము యూజువలీ సంక్రాంతికి వెళ్తూ ఉంటాము. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇట్ వాజంట్ పాసిబుల్ స్కెడ్యూల్స్ వల్ల, బట్ యూజువలీ వీ ట్రై టు గో ఫర్ సంక్రాంతి. అండ్ అక్కడ అందరూ చాలా చాలా లవ్వింగ్గా, చాలా హార్ట్ మొత్తం, అంటే అక్కడికి వెళ్తే ప్రేమతో నిండిపోతున్నట్టు ఉంటుంది నిజంగా. సో ఇట్స్ ఆల్వేస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, ఆల్వేస్ a wonderful time going to Bhimavaram. 2016 కదా మ్యారేజ్, 2016 మీ మ్యారేజ్. సో అప్పటి నుంచి నడుస్తూ ఉంది ఫ్యామిలీ. ఎనీ సర్ప్రైజెస్ ఇచ్చారా మీరు వితిక గారికి? అంటే ఏమైనా సర్ప్రైజ్ ఇచ్చారా తనకి? మీరు తను మీకు ఇంత పెద్ద బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది కదా, సో తనకి మీరు సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారా? అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. సో స్పెషల్ గా ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది బామ్మగారు. అసలు బిగ్ బాస్ లో ఆవిడ వచ్చాక అసలు ఆవిడే ట్రెండ్ అయ్యారు అసలు. సో ఆవిడ ఎలా ఉన్నారు అసలు? ఆవిడ చాలా బాగున్నారండి. నిన్నే మా ఇంట్లో యాక్చువల్లీ దుర్గా మాత పూజ చేయడం జరిగింది. సో వితిక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, మా నానమ్మ, మా బామ్మ, వీళ్ళు అందరూ, మా పిన్ని, మొత్తం మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట. సో నిన్నే ఒక పూజ, అదే దుర్గా పూజ చేయడం జరిగింది. సో ఓకే. మీ లైఫ్లో ఏమైనా రిగ్రెట్స్ అని ఏమైనా ఉన్నాయండి? అనుకుంటారా ఇది నేను ఫీల్ అవుతాను? చాలా ఉంటాయి. ఓకే. అట్లా బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఏది అసలు? బాగా ఇబ్బంది పెట్టిందంటే సడన్గా గుర్తులేదండి, బట్ రిగ్రెట్స్ అయితే ఉంటాయి డెఫినెట్గా. ఏ మనిషికైనా ఉంటాయి కదా రిగ్రెట్స్. మన లైఫ్లో ఏది రిగ్రెట్ కాకపోతే మేబీ బహుశా గాడ్ ఏమో అనుకోవచ్చు. బట్ డెఫినెట్గా నాకైతే ఉన్నాయండి రిగ్రెట్స్ కొన్ని. బట్ అదే ఇప్పుడు మూమెంట్లో అడుగుతుంటే టక్కుమని ఏది రిగ్రెట్ అయ్యానని అలా అంతగా రిగ్రెట్ అయిపోయి నన్ను మొత్తం ఘోరంగా ఎఫెక్ట్ చేసినవి అయితే అంత మేబీ లేకపోవచ్చు. బట్ డెఫినెట్గా ఒక మనిషి అన్నాక రిగ్రెట్స్ ఉంటాయి అనుకుంటాను నేను. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయండి? ఇంకా చెప్పాను కదండి, వన్ వే టికెట్ అని ఒక సినిమా చేసిన, ఫలనీ స్వామి గారు డైరెక్టర్, దానికి శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్. సో అదొకటి జరుగుతుందండి. అది కాకుండా వేరే మూవీలో ఒక మూవీలో మంచి క్యారెక్టర్ క్యామియో ఒకటి చేస్తున్నాను, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అది కూడా చాలా బాగుంటుంది. అది ఇంకా టైం ఉంది దానికి, నెక్స్ట్ మంత్ 2 monthsలో స్టార్ట్ అవుద్ది అనుకుంటా. తర్వాత ఒక వెబ్ సిరీస్ ఒకటి, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక వెబ్ సిరీస్ ఒకటి, ఒరిజినల్ ఒకటి చేస్తున్నానండి. ఓకే. సో సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందండి? October 10th అండి, కానిస్టేబుల్. సో మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలి? October 10th కానిస్టేబుల్ థియేటర్స్లోకి రాబోతుంది. సో ఐ హోప్ మీ అందరికీ ఆల్రెడీ ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది, సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ సినిమా ఐ హోప్ యూ గైస్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, అండ్ మీకు ఈ సినిమా నచ్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్స్.